అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఇప్పుడు ఎక్కువ మనం చూస్తూ ఉంటే మామూలుగా అన్నా చెల్లెళ్ళు బంధం అంటే నిజంగా ఎంత పవిత్రమైన బంధము. అవును, రక్షాబంధన్ కట్టేది కూడా ఆ బంధాన్ని చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కడతాం. అవును. ప్రతి ఆడపిల్ల ఆ రక్షాబంధన్ కోసం అన్నయ్యలు ఎక్కడున్నా కూడా వెళ్ళి వాళ్ళ ఆనందమే ఏంటంటే అన్నయ్యకి రాఖీ కడితే ఏదో కొంచెం ఇస్తారు అవును అని ప్రతి చెల్లికి అక్కకి ఉన్న కోరిక, ఆశ ఇవన్నీ. అంటే ఇంత పవిత్రమైన ఒక మంచి చరిత్ర ఉన్న రాఖీ అంటే అన్న చెల్లెళ్ళకు బంధం, అంత స్ట్రాంగ్ గా ఉన్న బంధం ఉన్న ఈ మధ్య కాలంలో చూసుకుంటే నిజంగా ఎంత మంట కలిసిపోతున్నాయి అన్ని అనిపిస్తుందమ్మా. సో గండికోట విషయంలో చూసుకుంటే సొంత అన్నలే నిజంగా అమ్మాయిని అంత దారుణంగా చంపడం అంటే నిజంగా బాధాకరం. చంపిన తర్వాత ఆ అమ్మాయి పైన మనం ఆడవాళ్ళగా చెప్పుకోలేకపోతున్నాం. బట్టలు కూడా తీయడం లేకుండా నిజంగా ఎంత మనుషులు ఇంత కిరాతకంగా ఎలా తయారైతున్నారు. సొంత చెల్లిని ఎలా చంపబుద్ధి అవుతుంది. ఇందులో వాళ్ళ బావల హస్తము అంటే బంధువులే రాబట్టి కుటుంబ సభ్యులందరి హస్తం ఉంది, తల్లి తండ్రి కూడా హస్తం ఉందేమో అని ఒక డౌట్. సో ఇదేంటంటేనండి, మీరు అన్నట్టుగా అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, సరే ఎవరితోనే ఒక రిలేషన్షిప్ లో ఉంది. అది తల్లిదండ్రులకు నచ్చలేదు, ప్లస్ అన్నదమ్ములకు కూడా నచ్చలేదు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు ఇద్దరిని కలిపి చంపారు. సో జనరల్ గా రాధ గారు, ఇలాంటిది ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఇట్లాంటి ఇంటర్మీడియట్ అంటే అమ్మాయి జస్ట్ 10th క్లాస్ నుంచి అప్పుడే ఉంటుంది. సో ఇన్ని రోజులు తల్లి సంరక్షణలో ఉండి పెరిగింది. ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి కొంచెం ఇండివిజువాలిటీ వస్తుంది కదా, తన నిర్ణయాలు తీసుకోవడము, తను ఇదిగా ఉండడము కొంచెం. అంటే ఈ అమ్మాయిలకి ఏంటంటే కాలేజీకి వెళ్ళేటప్పటికి కొంచెం మగపిల్లల్ని అట్రాక్ట్ చేసుకెలాగా తయారవ్వడము, ఇంకా చిన్న చిన్న వ్యవహారాలని జరుగుతూ ఉంటాయి. అది సర్వసామాన్యం, ఏజ్ కాబట్టి. సో జనరల్ గా ఆడపిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఏంటంటేనండి, ఇంట్లో ఎప్పుడైతే మీకు అఫెక్షన్ దొరకదో తల్లిదండ్రుల దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బయట మగపిల్లలు ఎవ్వరు ఈ అమ్మాయిని కాస్త మెచ్చుకున్నట్టు మాట్లాడినా కూడా అటువైపు అట్రాక్ట్ అయిపోతారు. సో ఇప్పుడు అంటే తల్లిదండ్రులు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిసిప్లిన్ గా పెట్టడము, ప్రతి దానికి ఒక హద్దులు పెట్టడము, దాని తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళు, ఇలా ఉండు, అలా ఉండు అని ఎందుకు చెప్తుంటారంటే వాళ్ళ బాగు కోసమే చెప్తున్నారు. కానీ ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే మాకు ప్రతి చోట రిస్ట్రిక్షన్సే, మాకు ఇండివిజువాలిటీ లేదు, ఏమి లేదు. సో అంటే జనరల్ గా తల్లిదండ్రులు చెప్పినా కొంచెం కరెక్ట్గానే, ఏంటో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఇప్పుడు ఏం పని ఉంది, ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఈ డ్రెస్ ఏమిటి అని అంటారు కదా. అన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రతి దానికి మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఆ కరుకుదనంలో వీళ్ళకు వాళ్ళు నా కోసమే చెప్తున్నారు కదా, నేను బాగుండాలని చెప్తూ మా అమ్మ చెప్తుంది కదా, మా అన్నయ్య చెప్తున్నాడు అనుకోకుండా, ఇదేంటి ఇంట్లో నన్ను ఎవరు ప్రేమగా చూసుకోవట్లేదే. కాబట్టి ఎప్పుడైతే బయట వ్యక్తులు, మగపిల్లలు ఎప్పుడైతే ఈ అమ్మాయితో కొంచెం ప్రేమగా మాట్లాడతారో అటువైపు అట్రాక్ట్ అవుతారు. దట్టు మీ ఇంటర్మీడియట్ అంటే అప్పుడే 10th క్లాస్ వెళ్ళి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయింది. సరే ఏది ఏమైనా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉన్నది. సో వీళ్ళు ఎప్పటి నుంచో కలుసుకుంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది, అన్నదమ్ములకు తెలిసింది. ఈ అమ్మాయికి నాకు తెలిసి వార్నింగ్ కూడా ఇచ్చిండొచ్చు, అది మన పద్ధతి కాదు, ఏం కాదు అని ఉండొచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరిది ఒకటే క్యాస్ట్ కాకపోయి ఉండొచ్చు, పరువు పోతుంది అని. మరి ఇప్పుడు చెల్లిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళావు, మరి అది పరువు పోలేదా? అందరికి పరువు అంటే ఏ రకంగా పోయినా పరువే. నీ చెల్లి తీసుకెళ్ళి వేరే అతన్ని పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోతే పరువు పోతుంది అని కదా నువ్వు ఈ పని చేసావు. మరి ఇవాళ నీ సొంత చెల్లిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళావు, ఇప్పుడు వెళ్తావో లేకపోతే పట్టుకుంటే జైలుకి వెళ్తారు, లేకపోతే కంపల్సరీగా వెళ్తాం. అప్పుడు నీ కుటుంబ మర్యాద, పరువు మర్యాద అంతా పోయినట్టు కదా, మరి అది పరువు పోయినట్టు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే అతి కిరాతకంగా ఈ అమ్మాయిని చంపేశారు. సో అసలు జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి జనరల్ గా ఎప్పుడు కలుసుకుంటే ప్లేస్ అన్నట్టుగా ఈ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. వాళ్ళ తల్లి ఫోన్ నుంచి ఆ కుర్రోడికి ఒక మెసేజ్ ఇచ్చింది, పలానా చోట మనం కలుసుకుందాం అనేసి. సో ఇవన్నీ విషయాలు ఏంటంటే ఈ అన్నదమ్ములు ఎప్పుడు వీళ్ళు దొరుకుతారా అని చూస్తున్నారు, ఎప్పటి నుంచో రెక్కి వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే మెసేజ్ ఇచ్చేసి, అంటే తెలివి పనిచేసిందో లేదో, టీనేజ్ అమ్మాయి కదా, ఏదో ఆతృతలో జనరల్ గా ఒక తప్పు పని చేసినప్పుడు వెంటనే మనం ఏం జనరల్ గా దాన్ని డెలీట్ చేయడమో లేకపోతే
మెసేజ్ ఇంకొక చోట సేవ్ చేసుకోవడమో అలా ఉంటుంది. దట్టు ఆమె ఫోన్ కాదు, అమ్మాయి అలాగే వదిలేసింది. అప్పుడు తల్లి, నాకు తెలిసే తల్లే చూసి బ్రదర్స్ చెప్పడము లేకపోతే బ్రదర్స్ చూడడమో జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే ఇద్దరు అక్కడ కలుసుకుంటే ప్లేస్కి వచ్చారు. అయితే ఈ కుర్రోడు ఎవరైతే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ కు వాళ్ళ మేనమామ చెప్పాడు, ఇదేదో జరుగుతున్నట్టుంది, మరి నువ్వు తొందరగా డిస్పోజ్ అయిపోండి మీరు అంటే. ఆ కుర్రోడు చెప్పాడు, ఇలా మీ వాళ్ళకి తెలిసినట్టుంది, మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదామంటే. ఆ అమ్మాయి ఏమనుకుందంటే, నువ్వు ఉంటే నీ ప్రాణానికి అదేంటి ఆపదొస్తుంది, నిన్నేమన్నా చేస్తారు, నన్ను ఏమి చెయ్యరు, నా అన్నదమ్ములే కదా, ఇస్తే ఒక చెప్పదెబ్బ కొడతారు లేకపోతే వార్నింగ్ ఇస్తారు, లాక్కుపోతారు అంతవరకే అనుకొని అతన్ని ఫస్ట్ డిస్పోజ్ చేసేసింది. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పట్టుకొని అండి పీడే గుద్దులు గుద్దారనమాట. ఎంత భయంకరంగా అంటే బ్లడ్ వచ్చేలాగా భయంకరంగా అరుస్తున్నా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా సొంత అన్న ప్లస్ అన్న వాళ్ళ కజిన్స్, అంటే ఈ అమ్మాయికి వాళ్ళు కూడా అన్నయ్యలే అవుతారు, అందరూ కలిసి ఒక ఇద్దరు అనుకుంటా అసలు కాళ్ళు పట్టుకున్నారు కూడా, కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించకుండా భయంకరంగా పెరుగుద్దులు గుద్దిన తర్వాత అమ్మాయి చనిపోయింది. సరే చనిపోయిన తర్వాత అయినా ఇంకా చంపేశామని అనుకోకుండా వాళ్ళ క్రూరత్వం ఎంత ఉందంటే వాళ్ళ చేతికి మన్ను అంటుకోకుండా, అంటే వాళ్ళ మీద ఏది రాకుండా ఒక పెద్ద గుట్ట మీద తీసుకెళ్ళి, అంటే జనరల్ గా సొంత తోడబెట్టిన చెల్లి, మనం ఎవరైనా పరాయి స్త్రీలు పరాయి అమ్మాయిలు బయటికి వెళ్తుంటేనే మనము మగపిల్లలు ఎలా అంటే మనం కూడా అనుకుంటాం మన ఇంటి సభ్యులం, అన్నయ్యలు తమ్మలు వాళ్ళు చూడలేరు అనమాట, ఏదో అమ్మాయి ఎలకు అని వేసుకో అని చెప్పేది. బ్రహ్మయ్య కొండయ్య వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక గుట్ట మీద తీసుకెళ్లి ఆ అమ్మాయి ఒంటి మీద ఒక నూలు పోగు లేకుండా వివస్త్రం చేసి పైనుంచి తోసేశారు అమ్మాయిని. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే వాడే అంటే ఎవరైతే ఈ అమ్మాయి లోకేషే చేసి అతని మీదకి పోతుందని వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే నిజంగానే పోలీసు మళ్ళీ మా అమ్మాయి కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి ఒక పొదలలో పాపం అప్పటికే ఎప్పుడైతే పిడిగుద్దులు గుద్దారో అప్పుడే చనిపోయింది. సరే పట్టుకున్నారు. అంత అయిన తర్వాత తల్లి ఒక అంటే ఎంత అంటే తల్లికి పిల్లలు ఏంటంటే ఎటువంటి వాళ్ళైనా సరే, వాడు నేరస్తుడు కానీ వాడు ఇంకొకటి చేయని ఇంకో తప్పు పని చేయని ఎట్లాంటివి చేసినా కూడా చనిపోతే అది కూడా మామూలుగా చనిపోదు, ఒకరెవరో చంపేశారు అన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది ఆ తల్లి కనీసం ఒక్క కన్నీటి బొట్టు లేకుండా అంటే మామూలుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తల్లిదండ్రులు ఇచ్చారు. అంటే నాకు తెలిసి అంటే నేను అనుకుంటున్నాను ఆ తల్లికి కూడా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకపోతే అన్నాలతో పాటు ఈ తల్లి కూడా కుమ్ముక్క ఈ పని చేయించుండొచ్చు అని ఒక చిన్న డౌట్ అంతే. అంటే అది నేను కరెక్ట్ గా చెప్పలేం. సో ఇప్పుడు లాస్ట్ కి ఏమైందంటే కంపల్సరిగా ఎలాగా పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎందుకు చేసావంటే మా పరువు తీస్తుంది అందుకని మేము చేసాం. ఓకే, పరువు తీసింది. మరి ఇవాళ నువ్వు నీ సొంత చెల్లిని చంపి మరి నువ్వు ఇంటికైతే పంపరు కదా, చాలా సభాష్ చాలా మంచి పని చేస్తావు ఇంటికి వెళ్ళిపోని చెప్పరు కదా, తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మరి అప్పుడు పరువు పోదా? అంతే కదా. మరి నువ్వు జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటావో ఏం మరి అప్పుడు పరువు అంటే ఏ తప్పు చేసినా కూడా పరువే కదా. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అట్లీస్ట్ ఆ అమ్మాయిను సరే నువ్వు ఈ పని చేసావు అని చెప్పేసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇది కాదు కదా పద్ధతి అని చెప్పేసి తల్లిదండ్రులు కనీసము అంటే అంత ఓపిక లేకుండా ఆ అమ్మాయిని ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే చంపేశారు. అంటే పిల్లలండి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా కాదండి, ఈ అమ్మాయిని చంపిన పిల్లలు ఇద్దరు వాళ్ళు పెద్దవాళ్ళు ఏం కాదు. అంటే ఈ జనరేషన్ ఎలా అయిందంటే ఏది నా మనసుకు తోస్తే అది తప్ప కాదా అనకుండా చేయాలి అంతే. ఇప్పుడు చేయాలంటే చెయ్యాలి, ఏ మాత్రము ఆలోచించకుండా తప్ప ఒప్ప అనకుండా ఆ ఆవేశంలో ఏది చెయ్యాలంటే అలా చేసేసి ఆ అమ్మాయిని పాపం 16 ఏళ్ల అమ్మాయి ప్రాణం తీసేశారండి. నిజంగా అంటే తల్లిదండ్రుల వైపు నుంచి నిజంగా అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు, అలా వెళ్ళడం తప్పు. కూర్చోబెట్టి చంపడం కాదు కదండి. నీకు అంత కోపంగా ఉంటే కాలేజీకి పంపించకు, ఇంట్లో నుంచే పెట్టుకో. మీరు ఒకవేళ వాళ్ళు ఎంత వినట్లేదంటే పంపించేయండి ఇంట్లో నుంచి, వాళ్ళు బతుకుతారు. రేపొద్దున ఆ కుర్రోడు బాగా చూస్తే బాగుంటుంది, లేకపోతే తన కష్టం ఏదో తన పడుతుంది. ఎవరు చంపే హక్కు ఎవరికీ లేదు కదండి. అది కిరాతకంగా అంటే అమ్మాయి మళ్ళీ నేను చెప్పినట్టుగా మా అన్నలు నన్ను ఏం చెయ్యరు, వచ్చేవాళ్ళు ఎవరైనా చేయరు, ఇతన్ని చేస్తారు కదా, ఇతని మీద కదా పగ, నన్ను చెయ్యరు అనుకుని నేను సేఫ్ హ్యాండ్ లో ఉంటది అనుకుంది. కానీ తనను కూడా అంత భయంకరంగా చంపారు అనుకోలేదంట అమ్మాయి. సో నిజంగా చాలా బాధేసింది. ఒక బట్టలు లేకుండా అమ్మాయిని అలా తోసి ఒక రకంగా పరువు హత్యనే. అంతే
నిజంగా పరువు హత్యనే చెప్పుకోవాలి. యమకింకరులు ఎక్కడో లేరు ఇప్పుడు. ఇంట్లోనే ఒక భార్య రూపంలో అయినా వస్తది, ఒక భర్త రూపంలో అయినా వస్తది, ఇప్పుడు ఒక అన్న రూపంలో అయినా వస్తుంది, తల్లి రూపంలో వచ్చింది, అన్ని రూపాలు అయిపోయాయి. అంటే ఇంట్లో ఒక రక్త సంబంధానికి గాని బంధాలకు గాని ఎంత విలువ ఉన్న ఈ సమాజంలో ఈ బంధువులు రక్త సంబంధికులే చంపేస్తున్నారు. బయట వాళ్ళ ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు కూడా. ఇలాంటి పరువు హత్యలు మనం ఇది వరకు ఎన్నో చూసాము. ఇది ఇంకా దారుణం. ఆ లిస్ట్ లో ఇంకొకటి చేరిపోయింది. అన్న చంపి బట్టలు తీయడం అంటే నిజంగా తలుచుకుంటేనే బాధ. ఇలాంటివి నిజంగా మళ్ళీ రిపీట్. అంటే అతను ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు, సరే చంపేశావు ఎందుకంటే నువ్వు ఆ అబ్బాయిని వెంటదు, మరి బట్టలు ఇప్పడంలో వాడి సాడిజం ఏంటో తెలియదు. మా చేతికి మన్ను అంటుకో. అసలు ఒకటే, ప్రతి ఒక్కరు తప్పు చేసి మర్డర్లు చేస్తే ఏదో రోజు ఏదో రూపాయలు దొరుకుతారు. మీరు ఎందుకు అది ఆలోచించకుండా అందరూ దీన్ని ఎంకరేజ్ అంటే ఎంత పెద్ద నేరం చేసిన వాడైనా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడండి. ఇంకా అలాంటి వీళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందమ్మా? మేము దొరకమన్న ధీమా ఉండడం మీ మూర్ఖత్వం. అంతేనండి. మీ జీవితాలు నాశనం. అంటే ఈ కాలం యువత ఏంటంటే ఏది తోస్తే అది, ఏది మైండ్ లో వస్తే అది, అంటే కాన్సిక్వెన్సెస్ ఏమి ఆలోచించకుండా ఇప్పుడు చెయ్యాలి, చేసేస్తాను, తర్వాత సంగతి చూసుకుందామని అనుకుంటున్నారు. సో ఇది చాలా తప్పండి. ఎవరైనా అమ్మాయి తప్పు చేస్తే మనం కూర్చోబెట్టి చెప్పే పద్ధతులు అయితే చాలా ఉన్నాయి. చంపడం ప్రధానికి సొల్యూషన్ కాదు. ఇలాంటి జరగకూడదనే కోరుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే.